ఇటీవల ఢిల్లీలో 800 మందికి పైగా మిస్సింగ్ అనే న్యూస్ ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించింది అనేది అందరికీ తెలిసిందే. జనవరి 1 నుంచి 15 మధ్యలో రోజుకు 54 మంది కనిపించకుండా పోయారు అని కథనాలు కనిపించాయి. మొత్తం 800 మంది మిస్సింగ్, అందులో 500 మంది మహిళలు ఉన్నారనే వార్తలు ఉత్తరాది వారిలో వణుకు పుట్టించాయి. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని, ఓ సినిమా ప్రమోషనల్ కోసం చేసిన స్టంట్ అని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇంతకీ ఏంటా చిత్రం? ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ ఎందుకింత పనిచేసింది? జనవరి 30న రిలీజ్ అయింది మద్దాని 3 చిత్రం. గతంలో వచ్చిన 2 చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. కానీ మూడో చిత్రం మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ కావాలనే ఢిల్లీ 800 మంది మిస్సింగ్ అనే స్టోరీ పుట్టించింది అనేది పోలీసులు చెప్పుకొస్తున్న మాట. ఢిల్లీలో వ్యక్తులు తప్పిపోయారు అంటూ వస్తోన్న వార్తల వెనుక కేవలం పెయిడ్ ప్రమోషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయని, ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఒక సినిమా ప్రమోషన్ కోసం మరీ ఇంత దిగజారుతారా అంటే 800 మంది అదృశ్యమయ్యారు అని వచ్చిన వార్తల వెనుక కేవలం పెయిడ్ ప్రమోషన్స్ రీజన్ తెలిసిన తరువాత అనుమానించకుండా ఎలా ఉండగలమంటున్నారు బీజేపీ నేతలు. సినిమా ప్రచారం కోసమే మిస్సింగ్ పోస్టులు చేశారంటూ వస్తోన్న ఆరోపణలపై మర్దానీ 3 నిర్మాత ఆదిత్య చోప్రా స్పందించాడు. ఢిల్లీలోని మిస్సింగ్ కేసులను మర్దానీ 3 టీం తమ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు ఆదిత్య చోప్రా. మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ నేపథ్యంలో మర్దానీ 3 తెరకెక్కింది. రాణి ముఖర్జీ మరోసారి ప్రధాన పాత్రలో నటించింది. మిస్సింగ్ కేసు, మర్దానీ 3 లింక్, పెయిడ్ ప్రమోషన్స్ ఇప్పుడు బాలీవుడ్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.